సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న వైసీపీ అక్కడ మాత్రం ఖచ్చితంగా గెలుపు ఖాయం అన్న నమ్మకంతోనే ఉందట. కానీ అనూహ్యంగా అక్కడ అదే పరాజయం ఎదురైంది. అయితే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా ఎన్నో అంశాలు బయటకు కనిపిస్తున్నా అక్కడి నాయకుడి తీరు వల్లే ఇలా జరిగింది అన్న ముచ్చట పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఏడాది దాటినా ఇంకా స్తబ్దత వీడని ఆ కీలక నేత అది నిజమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏమా కథ? బాపట్ల వైసీపీలో గప్చిప్, రఘుపతి తీరుతో కామ్గా క్యాడర్. రెడ్డి నేతల కోపమే కోన కొంప ముంచిందా? అప్పట్లో టికెట్ కోసం యుద్ధం, ఇప్పుడెందుకీ మౌనం? బాపట్ల నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి విచిత్రంగా కనిపిస్తోంది. ఆవిర్భావం తర్వాత వరుస విజయాలు నమోదు చేసిన ఫ్యాన్ పార్టీ ఒకే ఒక్క ఓటమితో ఇప్పుడు పరేషాన్ అవుతోంది. గతంలో 2 సార్లు విజయం సాధించిన కోన రఘుపతి గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిపోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కోన రఘుపతి మౌనం కేడర్లోనూ జోష్ లేకుండా చేసింది. అయితే పార్టీకి ఇలాంటి పరిస్థితి రావడానికి కూడా ఆయనే కారణమన్న వాదన వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. స్థానికంగా గట్టిపట్టే ఉన్న కోన రఘుపతి 2009 ఎన్నికల్లో తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారు. 2014-19 ఎన్నికల్లో బాపట్ల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోన రఘుపతి వరుస విజయాలు నమోదు చేసి రాజకీయంగా మరింత బలపడ్డారు. అంతేకాదు గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గాను పనిచేశారు. అయితే అప్పటి నుంచి ఆయనకు అసలు పేచీ మొదలైనట్టు కనిపిస్తోంది. నియోజకవర్గంలో ఆయనకు రెడ్డి సామాజిక వర్గ నేతలతోటి గ్యాప్ రావడం 2024 ఎన్నికల నాటికి పెద్ద మైనస్గా మారిపోయింది. ఏకంగా రెడ్డి సామాజిక వర్గం నేతలు కోన రఘుపతి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే స్థాయికి చేరింది వ్యవహారం. ఎవరంతా వ్యతిరేకించినా టికెట్ విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా పోరాడారు కోన రఘుపతి. జగన్ సైతం ఆయనకే మద్దతుగా నిలిచారు. అంతేకాదు వైసీపీ ఖచ్చితంగా జెండా ఎగరేస్తున్న కాన్ఫిడెన్స్ ఉన్న నియోజకవర్గాల్లో బాపట్ల కూడా ఒకటిగా చర్చల్లో నిలిచింది. తీరా ఫలితాల తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. చాలా మందిలాగే కోన రఘుపతి కూడా ఓటమి పాలయ్యారు. ఇదంతా స్వయంకృతాపరాధమని, ఆయన చేసిన తప్పిదాల వల్లే ఓటమి ఎదురైందని రెడ్డి సామాజిక వర్గం నేతలు తీవ్ర ఆరోపణలే గుప్పించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా నియోజకవర్గ వైసీపీలో ఏమైనా మార్పు ఉందా అంటే అస్సలు లేదనే చెప్పాలి. కోన రఘుపతిపై కోపంతో ఇప్పటికీ పార్టీకి దూరంగా ఉంటున్నారు రెడ్డి నాయకులు. రఘుపతి కూడా తన పంతం వేడట్లేదట. అందరినీ కలుపుకెళ్లే ప్రయత్నమే చేయట్లేదట. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా కొద్ది సమయం మాత్రమే బాపట్లలో ఉంటున్నారట. ఎక్కువగా హైదరాబాద్ లేదా బెంగళూరులకే పరిమితం అవుతా ఉన్న కోన నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నట్టు పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతూ ఉండడంతో మునిపటిలా చురుగ్గా రాజకీయం చేయలేకపోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. దీనికి తోడు నియోజకవర్గంలో ముఖ్య నేత ఒకవైపు, ద్వితీయ శ్రేణి నాయకులంతా మరోవైపు ఉండడంతో కార్యకర్తల్లో అయోమయం కనిపిస్తోంది. దీంతో పార్టీలో స్తబ్దత ఏర్పడింది. వైసీపీకి బలమైన క్యాడర్, ఓట్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గాల్లో బాపట్ల కూడా ఒకటి. అలాంటి చోట బలమైన నాయకత్వం లేకపోవడం పెద్ద లోపంగా మారింది. జిల్లా కేంద్రంగా ఉన్న బాపట్లలో పార్టీ పరిస్థితి ఎలా మారడం కార్యకర్తలను మనోవేదనకు గురి చేస్తోందట. దీనికి తోడు నాయకత్వం విషయంలో నెలకొన్న అయోమయం క్యాడర్లో అసంతృప్తికి కారణమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా అధిష్టానం దృష్టి పెట్టకపోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారేలా ఉందన్న హెచ్చరికలు కూడా కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి బలహీనతను క్యాష్ చేసుకుంటూ మొదటిసారి గెలిచినప్పటికీ నియోజకవర్గంలో దూసుకెళ్లిపోతున్నారు ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ. రాజకీయంగా పెద్ద అనుభవం లేకపోయినా అపోనెంట్ డీలా పడ్డంతో మరింత బలపడే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటికైనా కోన రఘుపతి యాక్టివ్ అవుతారా? హైకమాండ్ మరో ఆలోచన చేస్తుందా అన్నది వైసీపీ వర్గాల్లో సస్పెన్స్గా మారింది.